హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలా కామన్గా పీసీఓడి సమస్యతో బాధపడుతూ చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారండి. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి మెయిన్గా పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. చాలాసార్లు మెడిసిన్ వేసుకుంటే తప్ప అసలు పీరియడే రాదు అని అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అసలు పీరియడే రావట్లేదు కదా మేడం, 2-3 నెలలకు వస్తుంది లేదా అసలు రావట్లేదు, మరి మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అసలు ఉందా అని అడుగుతూ ఉంటారు. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మెయిన్గా అండం అనేది పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. సో వాళ్ళకి ఒక జెనెటిక్ టెండెన్సీ వల్ల కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రతి నెల ఒక ఎగ్ పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే డెఫినెట్లీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో అలా అని వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీయే రాదు అని అయితే డెఫినెట్లీ కాదండి. కొంతమందికి ఓవ్యులేషన్ అనేది డిలేడ్గా జరగచ్చు. అంటే నార్మల్గా నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి ఎగ్ పెరిగి దాదాపుగా 15వ రోజు ఆ టైంలో మనకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో పీసీఓడి ఉన్నప్పుడు ఇది లేట్గా జరగచ్చు. కొంతమందికి నెల రోజుల తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, కొంతమందికి 2 మంత్స్ తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, బట్ కొంతమందికి ఎగ్ అసలు రిలీజ్ అవ్వదు. సో లేట్గా ఓవ్యులేషన్ జరిగినా ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది డెఫినెట్లీ న్యాచురల్గా కూడా ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది డెఫినెట్లీ తక్కువే ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ సైకిల్స్ వచ్చినప్పుడు ప్రతి నెల వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక సంవత్సరంలో 12 టైమ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తే ఒక సంవత్సరంలో మేబీ 3 or 4 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అసలు ఓవ్యులేషన్ అనేది జరగకపోతే అప్పుడు డెఫినెట్లీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టం, కానీ దీనికి చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ రావచ్చు. సో పీసీఓడి ఉన్నప్పుడు మీకు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, మీరు ట్రై చేయండి అని అయితే డెఫినెట్లీ చెప్పమండి. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి ఎగ్ అనేది పెరిగి విడుదల అవడానికి కొన్ని మెడికేషన్స్ అనేవి వాడటానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం దాటుకొని కొన్ని మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం చేయొచ్చు. సో ఎగ్ పెరిగి విడుదల అవడానికి ట్యాబ్లెట్స్ వాడచ్చు, కొన్ని ఇంజెక్షన్స్ కూడా వాడచ్చు. వీటి ద్వారా మనం రెగ్యులర్గా స్కాన్ ద్వారా మానిటర్ చేసుకొని ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది విడుదలవుతుందో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ టైంలో న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఐయుఐ ద్వారా ట్రై చేయొచ్చు. ఇలా చేస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి కూడా రెస్పాన్స్ రాని వాళ్ళల్లో లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. సో లాప్రోస్కోపీ అనే పద్ధతిలో మనము అండాశయానికి కొంచెం కరెంట్ లాగా పెడతాం. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటాము. సో ఇలా చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతవరకు కరెక్ట్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గానే ఓవ్యులేషన్ జరిగి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. లేదా అట్లీస్ట్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ అనేది ఈసారి బెటర్గా వస్తుంది. లాప్రోస్కోపీ అందరికీ సజెస్ట్ చేయమండి. ఎవరికైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రావట్లేదు, అలాంటి వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్ అవసరం పడుతుందా అంటే ఐవీఎఫ్ పీసీఓడి ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా తక్కువ మందికి అవసరం ఉంటుందండి. సో ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి మనకి రెస్పాన్స్ సరిగ్గా రాకపోయినా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అంటే వాళ్ళ హస్బెండ్కి కూడా ప్రాబ్లం ఉండడం అలాంటిది ఏదైనా ఉన్నా, లేదా వాళ్ళకి ప్రతి నెల మనం మెడిసిన్స్ ద్వారా ఓవ్యులేషన్ జరుగుతుంది, వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, లేదా ఐయుఐ చేస్తున్నాం బట్ 3 months 6 months అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అసలు ప్రెగ్నెన్సీయే రాదు అని అయితే కాదు. చాలాసార్లు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు, బట్ చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. చిన్న ట్రీట్మెంట్స్తోనే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.